నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను. లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లోకి రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు హల్వా తినమని మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని సైనేడుతో ఆ సీతాపతి గడి అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం వస్తా? ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. నువ్వు రాసుకోవచ్చుగా. నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. చెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డి శ్రీ. మహారెడ్డి శ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో. అందుకని మహారెడ్డి శ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా? నాతో కదా రాయిస్తున్నావు? అవును. ఈ సీతాపతితో రాయించినది ఏమనగా? చాలా బాగుంది. తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి నుంచి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రం వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయ్యా? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవడో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కుని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కుని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నాను. నేను అది అనుకునే చెప్పాను. సర్లేండి, నాలుగుతో నాకేసి లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాకేసి అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంకతో నాకించేయంలే. అంటించడానికి కావాల్సింది తడి. అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంకనాకి పోయింది కదరా. సరే, అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడిగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైన్తారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా, ఎంత మాట అన్నావే? అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుచోడే నాకు ఇస్తావా లేదా? సమయానికి కరెంట్ కూడా పోయింది. నువ్వు బయలుదేరెళ్ళు. నా కలుచోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చేస్తుంది.
బాబు గారు ఆ, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. ఆ, మీ ఆళ్ళ పనుల చూసుకోవడానికి నేను లేనా? ఆ, పాలు తాగుతారా? ఆ, పోనీ కాళ్ళు పట్టమంటారా? ఆ. వెళ్ళిపోయిందా ఏంటి? ఆ, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మోపటీల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.